సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఛార్జ్ తీసుకున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏం రావట్లేదు అయిపోయిన తర్వాత ఏముంది పెట్టండి. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఛార్జ్ తీసుకున్నారు. ఏపీ సర్కార్ క్యాట్ ఆర్డర్కు తలొగ్గింది. సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వెంకటేశ్వరరావుని నియమించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. 5 ఏళ్ల కక్ష వివక్ష తర్వాత ఏబీకి ఊరట లభించింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. నాడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగానే పోస్టింగ్ కేటాయించారు. ఏం రావట్లేదు అయిపోయిన తర్వాత మెసేజ్ పెట్టారా? దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది.
దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఛార్జ్ తీసుకున్నారు. ఏపీ సర్కార్ క్యాట్ ఆర్డర్కు తలొగ్గింది. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వెంకటేశ్వరరావుని నియమించారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. 5 ఏళ్ల కక్ష వివక్ష తర్వాత ఏబీకి ఊరట లభించింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చారు. నాడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగానే పోస్టింగ్ కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీబీఓ చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఏబీవీ ఛార్జ్ తీసుకున్న అంశం, అలాగే మధ్యాహ్నం పదవీ విరమణ అంటున్నారు. సో ఈ అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇదే రోజు పదవీ విరమణ కూడా చేయబోతున్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగింది. ఆయన్ని ఎటువంటి కారణాలు లేకుండా ఆయన్ని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై క్రిమినల్ కేసు కూడా ఏసీబీతో నమోదు చేయించింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టు క్యాట్ కూడా తీర్పు చెప్పడంతో అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీగా పోస్టింగ్ ఇచ్చి కేవలం 14 రోజుల వ్యవధిలో రెండోసారి సస్పెండ్ చేసింది. ఈ రెండోసారి సస్పెన్షన్ కూడా క్యాట్ కొట్టివేసింది. క్యాట్ సస్పెన్షన్ కొట్టివేయటమే కాకుండా ఎటువంటి కారణాలు లేకుండా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రెండోసారి సస్పెండ్ చేశారని, అసలు రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక శాఖ నిధులు ఇవ్వలేదు అని చెప్తే పరికరాల కొనుగోలుకు సంబంధించిన అంశం ఎక్కడ వస్తుంది అని చెప్పి కూడా ప్రశ్నించింది. అందువల్ల ఆయన సస్పెన్షన్ రివోక్ చేయడంతో పాటు ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి దీనికి సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లి కలిసిన తర్వాత ఆ ఫైల్ ని ముఖ్యమంత్రికి పంపించారు. ముఖ్యమంత్రి ఆ ఫైల్ పై కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి క్యాట్ ఉత్తర్వులపై అని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో క్యాట్ ఉత్తర్వులపై అప్పీల్కి వెళ్తే హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోము, క్యాట్ ఉత్తర్వులను అమలు చేయాల్సిందే అని స్పష్టం చేయడమే కాకుండా ఏబీ వెంకటేశ్వరరావు 31వ తేదీన పదవి విరమణ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకి గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం సీఎస్ జవహర్ రెడ్డి ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ని ఎత్తివేశారు. ఆ తర్వాత ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు పోస్టింగ్ ఇచ్చారు. దీంతో విజయవాడకు సమీపంలోని ముచ్చాలంపాడులో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లో ఏబీ వెంకటేశ్వరరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన పదవి విరమణ కూడా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వటం వెనక కూడా పెద్ద తతంగమే జరిగింది అని చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అంశం వెళ్తుంటో ఎన్నికల కమిషన్ ఓరల్ గా ఫోన్ చేసి సీఎస్ జవహర్ రెడ్డికి వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు మౌఖికంగా జారీ చేయడంతోనే గత్యంతరం లేని స్థితిలో సీఎస్ ఈ ఆదేశాలు ఇచ్చారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. నరేష్.